అభిమానం అన్నది ఉంటుందండి. సినిమా చూడాలి, అభిమానుల వల్ల సినిమా ఆడదండి. అదే పాలు పక్కన గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లి చక్కగా ఆ ప్యాకెట్లో రోగులకు పంచితే ఎంత బాగుంటుందండి. ఈ పూలదండలు పెట్టే వాళ్ళు పులిహార పొట్లాలు పంచి పెడితే ఎంత బాగుంటుందండి. ఇప్పుడు ఉండే ఫ్యాన్స్ అతి ఉత్సాహం ఎక్కువగా చూపెడుతున్నారు. వీళ్ళేవో రక్తదానాలు చేస్తున్నారు. ఆ రక్తం మళ్ళీ వీళ్ళే కొనుక్కుని ఎక్కించుకోకుండా ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఆ రక్తదానం చేసేది ఎవరికి 10 మందిని బతికించడానికి చేస్తున్నారు. అక్కడ ఒక ఆడమని కాపాడలేకపోయారు. ఈ ఫ్యాన్స్ అయ్యో మనం ఇక్కడ మన అక్క ఉంది, మన చెల్లాయి ఉంది, మన అమ్మ ఉంది అనేటటువంటి తేడాతోటి వాళ్ళని పక్కకు తీసుకొచ్చి చక్కగా ఇంచక్క నిలబెట్టి వాళ్ళ ప్రాణాలు రక్షిస్తే ఆ ఫ్యాన్స్ ఎంతో మెచ్చుకునేవాడు. ఊరికినే వీళ్ళు పరిగెత్తుకు వెళ్ళిపోవడం, ఆ పరిగెత్తుకు వెళ్ళిపోతే పక్కనేమో బాగుంటూ ఉంటారు. వాళ్ళని అసలు ఆ అల్లు అర్జున్ తాకని లాగి అవతల పడేస్తారు. ఫ్యాన్స్ అనే వాళ్ళలోనే ఉండి కొద్దిగా సంస్కారం రావాలండి. ఎందుకంటే వీళ్ళు కాంపిటీషన్ కొద్దిగా అతి ఉత్సాహంతో చేస్తున్నారండి. ప్రభాస్ ఫ్యాన్స్ అలా చేశారు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా చేశారు, పవన్ కళ్యాణ్ చేశారు. వాళ్ళు మనం మించిపోవాలి, వాళ్ళకి ఏవో టార్గెట్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళు వెళ్ళి పాలాభిషేకాలు చేస్తున్నారు కదా, ఆ పాలన్నీ నేల మీద పడి అనవసరంగా మట్టి పాలు అవుతున్నాయి కదా. అదే పాలు పక్కన గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి చక్కగా ఆ ప్యాకెట్లో రోగులకు పంచితే ఎంత బాగుంటుందండి. వాళ్ళు ఎంత సంతోషిస్తారండి. ఇంతంత లావు పూలదండలు వేసి డబ్బులు ఖర్చు పెట్టేసి వేలకు వేలు వేసేస్తున్నారు కదా. ఈ పూలదండలు పెట్టే వాళ్ళు పులిహార పొట్లాలు పంచి పెడితే ఎంత బాగుంటుందండి. అభిమానం అన్నది ఉంటుందండి. సినిమా చూడాలి, అభిమానుల వల్ల సినిమా ఆడదండి. అభిమానుల మూలాన్ని సినిమా వాళ్ళు ఎంతమంది అభిమానులు ఎన్నిసార్లు చూస్తారండి. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. సినిమా ఆడేది ప్రేక్షకుల మూలాన్ని. ఇప్పుడు శోభనబాబు గారి సినిమాలు ఆడేవి ప్రేక్షకుల మూలాన్ని ఆడేవి, నాగేశ్వరరావు గారి సినిమాలు ఆడేవి. అప్పుడు ఎదరపూడి సులోచనారాణి గారు, మళ్ళీ వీళ్ళు ఎంతోమంది నవలా నాయకులు వీళ్ళందరూ ఆడవాళ్ళ మూలంలో ఆడేదండి. లేడీస్ ఫ్యాన్స్ థియేటర్ దగ్గర జరిగిన దాంట్లో అభిమానుల వల్లే ఇదంతా జరిగింది. అభిమానులు నిజంగా జరిగిందండి. అభిమానులు వాళ్ళని కాపాడలేకపోయారు. అభిమానుల మీద ఎవరి మీద కేసులు పెట్టలేదు. అల్లు అర్జున్ పలుసార్లు జైలుకి వెళ్ళొచ్చు. అభిమానులు అంటే చాలా మంది, 100,000 మంది అభిమానులు వచ్చారు అక్కడికి. ఎవరి మీద ఎంతమందిని కేసులు పెడతారు, ఎవరని దొరుకుతారు అక్కడ, ఎవరి మీద పెట్టాలి, వాళ్ళ మీద ఎవరు పెట్టకుండా ఆ వెనకాల ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళని సేవ్ చేస్తే చాలా బాగుండేది. అభిమానం అన్నది సాధారణంగా పెద్ద పెద్ద మహానటుల దగ్గర నుంచి ఎంతోమందిని చూసాము, ఎన్నో సభలు చూసాము, ఎన్నో ఇది చేసాము. వాళ్ళు కూడా కొన్ని చెప్పేవారు కదా. చిరంజీవి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు ఎందుకు స్పందించలేదంటారు? వాళ్ళిద్దరు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయంటారు. అబ్బే అదేం కాదండి. వాళ్ళు స్పందించలేదంటే ఇక్కడ ఏంటంటే విశేషం చాలా సీరియస్ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ ఎవరిని ఏమనడానికి లేని పరిస్థితి వచ్చేసింది. ఒకవేళ ఇక్కడ అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తే ఒక మూల అక్కడ అమ్మాయి చనిపోయింది, అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు. వీళ్ళల్లో ఏమీ లేకుండా కాముగా మాట్లాడితేనే, కాముగా ఉంటేనే చాలా బాగుంటుంది. మనం అనవసరంగా ఇంట్రడ్యూస్ చేసి అటు చెప్పినా ఇదే, ఇటు చెప్పినా ఇదే, రెండింటిలో మనం ఎందుకులే అని చెప్పి కొద్దిగా మళ్ళీ వీళ్ళకి ఎటు నుంచి ఎటు చెప్పినా కానీ కొద్దిగా చెడ్డ పేరు వస్తూ ఉంటుంది కదా. ఎటు చెప్పలేని పరిస్థితుల్లో మధ్యస్థంగా ఉండిపోయారండి.